హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తమలపాకు మొక్క యొక్క బెనిఫిట్స్. మన ఇంట్లో తమలపాకు మొక్కను పెంచినట్లయితే ఆ మొక్క యొక్క బెనిఫిట్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. తమలపాకు పైపర్ కుటుంబానికి చెందినది. దీనిని పైపర్ బెటిల్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక శాశ్వత పర్వతారోహకుడు, కానీ తరచుగా తమలపాకుతో గందరగోళం చెందుతుంది. తమలపాకు అరేక గింజ అని కూడా పిలువబడే అరేక కాచేడు పండు. తమలపాకు ప్రస్తావనలు తమలపాకు అయినా స్పష్టం లేనందున సాంప్రదాయ గ్రంథాలను అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ గందరగోళం తలెత్తుతుంది. తమలపాకు సందర్భంలో ఈ ప్రశ్న అడిగారని చాలామంది అయితే భావిస్తున్నారు. ఈ మొక్క చాలా పవిత్రమైనది మరియు స్వచ్ఛమైనది, మరియు కొన్నిసార్లు నాగవల్లి అని కూడా పిలుస్తారు. స్కంద పురాణం ప్రకారం ఇది సముద్ర మథనం నుండి దేవతలు మరియు రాక్షసులచే సముద్ర మథనం నుండి వచ్చింది. నేడు తమలపాకులో వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇది మతపరమైన ఆచారాలు మరియు వేడుకలలో కూడా ఉపయోగించబడుతుంది. మీరు ఈ మొక్కను ఇంటి తోటలో ఉండవచ్చు, అంటే పెంచుకోవచ్చు. కానీ ప్రతికూలత ఏమిటంటే ఇది పాములను ఆకర్షిస్తుంది. తమలపాకు తోటల్లో రైతులు నిత్యం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ మొక్కకు తగిన సంరక్షణ మరియు శ్రద్ధ ఉండేలా చూసుకోవాలి. శాస్త్రాలు దీని గురించి చాలా నిర్దిష్టంగా ఉన్నాయి, మరియు దేవతలకు నైవేద్యంగా ఈ మొక్క నుండి ఆకులను ఎలా తీయాలో కూడా నిర్దేశించాయి. సరికాని నిర్వహణ మరియు నిర్లక్ష్యం పరిణామాలను కలిగి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.